స్టార్ట్. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి నాయన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే భారతదేశ బలవంతుడికి నజడని యేసుక్రీస్తున్న బంధిస్తున్నామని క్రియలు యేసు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ పాదవంతుడి క్రియలు నజడని యేసుక్రీస్తున్న బంధిస్తూ వాని క్రియలు యేసు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చాతపడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడి క్రియలు నజడని యేసుక్రీస్తున్న బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే యెజబెల్ ఆహాబు ఇత్తడి తలుపులు ఇనుపగడే నజరేయుడైన యేసుక్రీస్తును పగలగొట్టి విర్రగొడుతున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి గడసరపు శిరస్సు నజరేయుడైన యేసుక్రీస్తును రోమ 16:20 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తును చేతకు దొరుకుతున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మరణపు శక్తి బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీనపరచు నేర పనిచేసే బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. శకత రకాల మాందర శకత రకాల బద రగుల మాందర గల బరి షటకత రగుల బరబలబ. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమల దుర్తలి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన థ్యాంక్ యూ లార్డ్ రక్రబ్ల షలక తరగల కుటుంబాలకు భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. చిన్న బిడ్డల వారు ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ యవనస్తులు వారి చదువులు వారి ఉద్యోగాల ఆరోగ్యాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి వారి భవిష్యత్తు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే చాతుల శక్తుల ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీబాల శకత రోగోల మాందర గల బరబా. ఓ ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి ఆర్థిక పరిస్థితులకి థ్యాంక్ యూ లార్డ్. రిషకత రకోల మాందర గల బషకత రకోల బరబో. ఓ వారి యొక్క ఉద్యోగాలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషకత రకోల మాందర గల బరిషకత రకోల బరబా. ఓ రబషకత రకల బరబ షకత రకోల బరబరబా. దైవ చిత్తానుసారమైన వాస సంబంధాల గర్భ ఫలాలకి వారికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. భయంకరమైన తలనొప్పిని కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషటకత రోగోల మాందర షకటకత రకల బరబా అల్బరబ దరగల బరిషటకత రోగోల మాందర కల బరిషటకత రోగోల బరబో అల్బరా ద్రి గ్రి బ్లా బ్లా దిరాబల బరిషటకత రోగోల బరబ. దేవుని పని ఆటంకపరిచే సన్బలటి జోబి అష్టోది ఎనిమి వంటి బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రబషకత రకల మాందర కర బరిషటకత రోగోల బరబ దరిగిర బల బరిషకత రోగోల బా. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషాందర కలబర శకత రఘులబ. దేవుని యొక్క పిలుపులకి దర్శనాలకి తలాంతులకి కృపావరాలకు అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. దీకే రాబల బరిషభద్ర పితనాడు స్వాతంత్రించుకొని కూడా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉర్రబ శకత రగల మాందర గల బరిషకత రగల బర 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 బరిషకత రగల బరబ అల్బర కోపం ఈర్ష్య ద్వేషపు గర్భపు ఆత్మలు తిరుగుబడతానపు ఆత్మల క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేశాల రాష్ట్రాల జిల్లాలో పట్టణాల్లో నగరాల గ్రామాల పల్లెల మారుమూల ప్రాంతాలు ఏర్పాటు చేసే ప్రతి విధమైన సాతానిక క్రియలు ప్రతి ప్రకారం వెల్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ దగ్గర ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ వాయుమల నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీబలమాందర షకటకత రోగల బరబ దరిగిలబ అల్బరబ దరోగల బరిషటకత రోగల మాందర గర బరిషటకత రోగల బరబరబ. ఓ రకత రగర బరిషబ దరబర బర బరిషటకత రోగల బరబరబ. భయంకరమైన తలనొప్పిని కలిగించే మంత్రి విద్య చేతబడి శక్తుల ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీ బ్లా బ్లా బ్రా ద్రో గ్రో బ్లాంద్ర షలకత రకల బరబలబ
ఓ రబల బరిషడగత రగొల బరబరి షుగర్లు, బీపీలు, అల్సర్లు, క్యాన్సర్లు, అనేక రకాల బలహీనతలు, అరికాలు, మన్ననేతి, గుండె బాగులు, వృద్ధి బాల, కాలే బాల, మూత్రపిండ నరాలు, కణాలు, తలపాకలు, మెదడు భాగాలు, కాళ్ళలు, చేతులు, రక్త కణాలు, ప్రతి విధ అవయవ భాగాలు ఏలుబడి చేసి ప్రతి చీకటి అంధకర దురాత్మ జాతుడి శక్తులు ప్రభావం యేసుక్రీస్తు బంధిస్తావానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రీబా శాఖ రకాల బనేకమ పదే నెరవేరు ప్రకటి స్వస్థతని రాస్తాను ప్రతి ఒక్కరి బలహీనతలో స్వస్థత కలుగులాగా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మలాకి 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద అరికాల మంది అన్నిటి వరకు స్వస్థత నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేసిన 53:5 ప్రకారం మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రీషా డాకా తర్రోగోల ఎడతగిని ప్రార్థన జీవితాలకు, వాక్య ధ్యాన వాక్యానుసరణ జీవితాలకు, సదేవునితో సమాజ జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రబా ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే విరోధంగా రూపొందిన 5 వర్ధులకు శాపనాలు 10 పరకొట్టి వేసిన దృష్టిని యొక్క అగ్ని బాణాలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున చల్లార్చి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నిరాకర బల బరిషడక తరగొల మందర గల బరిషడక తరగొల బరబ అల్బరబ దరిగిరి బల బరిషడక తరగొల బరబల బరిషడక తరగొల బరబరబు రదద రగల బరిషడక తరగల బర బరిషడక తరగొల బరబ దరగలబ విడుదల ఆరంభన అభిషేకములకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేవుని వాక్య ప్రత్యక్షతల వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రభషక రగాల వినగలి చెవి గ్రహించుకున్న మనసు చూడగలిగిన ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడు ఆత్మీయ మనోనేత్ర వెలిగించబడి కూడా ఆటంకపరిచే బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉరబద రగల బరిషడక తరగొల మందర గల బరిషడక తరగొల బరబద రగొల బరబలబ అల్బరబద రగొల బరిషడక తరగొల మందర గల బరిషడక తరగొల బరబ ఉరదద్రద్ర గ్రబల బరిషడక తరగొల మందర గల బరిషడక తరగొల బరబు అల్దర జగద రగల బర్షడక తరగొల బర్షడక తరగొల బదరిగిర బలబ ఉరగర బల బరిషడక దెరగల బర ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం మలాకి 3:10 ప్రకారం యేసుక్రీస్తు నామమున యెషయా 45:3 ప్రకారం అంధకార స్థలాల్లో ఉంచబడిన రహస్య స్థలం మార్గం నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రబరషబడక తరగొల బర్షిగిడిగి దెరిగిల మాందరగల బరిషిడిగిరి బలబరబు ఉల్మాందర గల బరిషడిక దరగల బరిషక దరగల బరబు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగుని నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రీబా సాతాకు రామాందర రషలక దరగల బరబ రుబా దరగల బరిషడక దరగల మాందర గల బరిషడక దరగల బరబ ఓ రబా సాందర గల బరబరిషడక దరగల బరబర బరిషడికి దెరిగల బరబరబ మా ప్రాణాత్మ దేల ఆలోచన తలంబులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు మీరు ఇచ్చిన ఈవులు జీవులు సమస్తము జుడి ఎలక్ట్రానిక్ వస్తువులు యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్లక రక్తం చేత కల్వరి శిలువ రక్తం చేత కంచె వేసిన అగ్ని కంచెల ప్రకారం జకరియా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాం. పరలోక సైన్య సమూహాన్ని 1 హెబ్రీ 1:14 ప్రకారం విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబాషక దర్రగల మాందర గల బరిషడక దర్రగల బరబ దరిగిర బలబు అల్ మాందర గల బరిసగ దెరిగిరి బల బరిషడక దర్రగల మాషడక దర్రగల బరబ ఓ లబదరిగిరి బల బరిషడక దర్రగల మాసతత దర్రగల బరబ అల్ బరబ దర్రగల బరిషడక దర్రగల బషటక రబల బరబర బరబ ఓ లదద్రద్ర గ్రబల షలాందర కరబల బరిషడిక దర్రగల వాతావరణ పరిస్థితులలో యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని కల్వరి శిలువ రక్తాన్ని విడుదల చేస్తున్నాం. రికల మాందర గల బరబర బరబు లిబద రోగల బరిషడక దర్రగల బషక దర్రగల మాందరగల బరబరబు రిబద రగల బరిషక ఆకాశమన్న మందన బలవంతరికి భూమన్న మీద దురాత్మ అంధకార శక్తుల ప్రభావాలకు ఇస్తున్న ఆదేశ సంకేతాలు బంధాలు సంఖ్యలు యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తాన్ని తెంచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషక దర్రగల మాందర గల బరిషడక దర్రగల బరబల బరబలబ ఓ లబరషడక దర్రగల బరషక దర్రగల బరబరబ ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రార్థన నీ చేతులకు అప్పగిస్తున్న పరిశుద్ధాత్మను మీరు నడిపించమని సహాయం చేయమని నీ సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగు నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన మన ముందుకు వెళ్దాం. రబద రోగుల బరిషడక దర్రగల బరబద రోగుల బరబ శకదర గల బరగల బరదర గల బరబలి షడక దర్రగల బరబల బరబు రగల మాందర గల బరబల బరిషడక దర్రగల బరబల బరబ ఉదాందర గల బరబల బరిషడక దర్రగల బరబరిషడిగెరె బెలె బెరె బెలె బెరె బె ఉరా బ్లా బ్రా బ్లా బ్రా బ్లా బరిషల గరబల బరబల బరబల బదరుగులబు రహల్ బరబల బరిషడక దర్రగల బరబదరిగెరె బల బరబల బరబరబు రబదర గల మాందర గల బరిషడక దర్రగల బరబల బరబల దరుగుల బరబలబ ఉదాందర గల బరబల బరిషడిగెరె బెలె బెరె బెలె బరబల బరబల బదరుగుల బరబరబు అల్దర జగదర గల బరబల షడక దర్రగల బరబల బరిషడక దర్రగల బరబల
bala bara ba rugala bala manda rugala bara bala rugala bara bala bara bala ba rugala bara 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 bu ulandara gala bara bala bara bala shala gala bara 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 gala ba Niragala bara bala barisha gada gada rogala barisha dege dere gere bele 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 bara bu utandara gala barisha daga dara gala bara bala barisha dege dere gere bele 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 be o lakra bla 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 barisha lagara bala bara ba o ragara bala bara barisha dege dere gele bere bala bara doro gara bala bara bala bara bala bara bu aldara zaga dara gala bara barisha dege dere gere bala bara barisha daga dara gala bara bala ba o lakra bla 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 shalaga dara gala bara bala barisha dege dere gere bela bara bala bara bu razaga dara gala bara bala bara barisha dara gara bala bara bala barisha dara gala bara bala bara bala bara bala bara ba o raba dara gara barisha dege dere gere bela bara bala bara bara bu. Thank you, Holy Spirit. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే ఆరోగ్యం
దినం జీవింతును యేసయ్యా నీ నిందలో దినం దినం జీవింతును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి కొంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నిన్నటి బాధలంతో నేటికి మాయమయ్యే నిన్నటి బాధలంతో నేటికి మాయమయ్యే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నేయంత కాచితివి మరుదినమిచ్చితివి రేయంత కాచితివి మరుదినమిచ్చితివి మరువని నా స్నేహమా కలసి సంతోషింతును మరువని నా స్నేహమా కలసి సంతోషింతును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నీ సేవ మార్గములో ఉత్సాహం సగితివి నీ సేవ మార్గములో ఉత్సాహం సగితివి ఉరికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి ఉరికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ
దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే కోటి కోటి స్తోత్రం డాడీ 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 స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే రేయంత కాచితివి మరుదిన వీక్షితివి రేయంత కాచితివి మరుదిన వీక్షితివి మరువని నా స్నేహమా కలసి సంతోషింతును మరువని నా స్నేహమా కలసి సంతోషింతును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే
కోటి కోటి స్తోత్రం డాడీ, 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 స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే, రేయంత కాచితివి మరుదినమేచితివి, రేయంత కాచితివి మరుదినమేచితివి, మరువని నా స్నేహమా కలసి సంతోషింతును, మరువని నా స్నేహమా కలసి సంతోషింతును, కోటి కోటి స్తోత్రం డాడీ, 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 స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే, నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి, నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి, కురి కురికి పని చేయా నాకు ఆరోగ్యమే చెయ్యి, కురి కురికి పని చేయా నాకు ఆరోగ్యమే చెయ్యి, కోటి కోటి స్తోత్రం డాడీ, 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 స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే, వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు, వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు, యేసయ్య నీ నీడలో దినం దినం జీవింతును, యేసయ్య నీ నీడలో దినం దినం జీవింతును, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనంద
కోటి కోటి స్తోత్రం నడి కోటి కోటి స్తోత్రం నడి స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నీ సేవ మార్గములో ఉత్సాహం సగితివి నీ సేవ మార్గములో ఉత్సాహం సగితివి ఉరికి పని చేయా నాకు ఆరోగ్యమే చితివి ఆమె ఉరికి పని చేయా నాకు ఆరోగ్యమే చితివి కోటి కోటి స్తోత్రం నడి కోటి కోటి స్తోత్రం నడి కోటి కోటి స్తోత్రం నడి కోటి కోటి స్తోత్రం నడి స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే వేదన దుఃఖమైనా ఎన్నడూ విడదీయదు వేదన దుఃఖమైనా ఎన్నడూ విడదీయదు యేసయ్యనే నీడలో దినం దినం జీవింతును యేసయ్యనే నీడలో దినం దినం జీవింతును కోటి కోటి స్తోత్రం కోటి కోటి స్తోత్రం గడి 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 స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే కోటి కోటి స్తోత్రం నడి 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 మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి రాత్రికాల సమయంలో ఈ ఆత్మీయత ప్రార్థన శక్తి గల లోతైన నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించండి తండ్రి నీ శిలువ చాటును మరుగు చేసుకుని లోతైన గోడ మన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరచండి వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయండి నీ వాక్కు వెల్లడబడితోని వెలుగు కలుగులాగా ప్రతి విధమైన క్రియలని లయపరచబడుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే దేవుణ్ణి నిందించేలా చేసే దేవుని నామాన్ని దేవుని సన్నిధిని నిందించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలను ఏ విధంగా మనం నాశనం చేయాలి విరగొట్టాలి యేసుక్రీస్తు నామములో దేవుని నిందించడం సాతాను ఉపయోగించే ఒక ఆయుధం ఎలాగునంటే 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం అలాగే 18వ వచనం చదువు 2వ రాజుల గ్రంథం 12 12వ అధ్యాయం 18వ వచనం. యూదా రాజైన యెహోషు
మనం అక్కడ చూడొచ్చు. యూదా రాజు అనే యోవాషు తన పితరులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యాను యూదా రాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటిని తాను ప్రతిష్ఠించే వస్తువులను యెహోవా మందిరములోను రాజనగర్లోనున్న పదార్థముల్లోను కనబడిన బంగారమంతయు తీసుకుని సిరియా రాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేము నొద్దకు నుండి తిరిగిపోయెను. ఆమె చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గ్రంథంలో ఎవరంటే యూదా రాజు అని యోవాషు తన పితరులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా అని యూదా రాజును, ఆ రాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటిని ఏం చేశాడంటే తాను ప్రతిష్ఠించిన వస్తువులను కూడా దేవుని మందిరంలో నుండి రాజనగరంలో ఉన్న పదార్థంలోను కనబడిన బంగారం అంతా తీసుకుని సిరియా రాజైన హజాయేలుకు పంపించాడు అన్నమాట. ఇది ఎలాంటి కార్యం అంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నిటిని కూడా తీసి ఒక హజాయేలుకి అంటే ఆ సిరియా దేశపు రాజుకి పంపించడం, ఇది ఎంత దేవుని నిందిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులను తీసి అంటే దేవుని చిత్తంలో లేని విధంగా నిందించుచున్న పరిస్థితిని ఇక్కడ మనం చూడొచ్చు ఈ గ్రంథంలో. గట్టిగా ఆమె చూడండి. యెహోయాదా కొడుకును యోవాషు చంపించిన తర్వాత ఈ సంఘటనలు జరిగాయి. గట్టిగా ఆమె చూద్దాం. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని శత్రువులకు లంచాలు ఇచ్చేందుకు దేవుని సొమ్మును వాడడం పొరపాటు, అలాగే అక్కడ అనవసరం కూడా. కానీ ఈ యోవాషు ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులను, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ ప్రతిష్ఠించబడిన వస్తువులను శత్రువులకు లంచాలు ఇచ్చేందుకు, సిరియా రాజైన హజాయేలుకి ఇవ్వడం అంటే అది శత్రువులకు లంచాలు ఇచ్చేందుకు దేవుని సొమ్మును వాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని ఎలా నిందిస్తున్నాడని యోవాషు దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడినటువంటి ఆ వస్తువులన్నిటినీ కూడా శత్రువులకు లంచాలు ఇచ్చేందుకు ఏం చేస్తున్నాడంటే ఉపయోగిస్తున్నాడు. అంతేకాకుండా ఇది అనవసరమైన పని, పొరపాటు కూడా. దేవుడు సంరక్షిస్తాడని నమ్మకం లేదు కనుక ఇలా చేశాడు అతను. గట్టిగా ఆమె చెప్దాం. ఇప్పుడు యోవాషుకు అవసరమైంది పశ్చాత్తాపం. దేవుడు రక్షిస్తాడు అనే నమ్మకం లేకుండా దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడిన వస్తువులు తీసుకుని శత్రువులకు లంచాలు ఇస్తున్నాడు అక్కడ. గట్టిగా ఆమె చెప్దాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇదే పరిస్థితి. జీవం కలిగిన దేవుడు మనల్ని రక్షిస్తాడని తెలిసి మనము దేవుని చూడండి, ఇక్కడ ఈయన దేవుని ఆలయంలో ఉన్న వస్తువులన్నిటినీ కూడా ఏం చేస్తాడంటే పణంగా పెడుతున్నాడు అనమాట, లంచంగా ఇస్తున్నాడు శత్రురాజులకి. దేవుడు రక్షిస్తాడనే విశ్వాసం అతనిలో లేదు. మనము చూడండి, అది ఆలయం, దేవుని ఆలయం. మనం నిజంగా దేవుడి నివసించే ఆలయమై ఉన్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని దేవుని వాక్యం కొరింథీ పత్రికలో మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవుని ఆలయాన్ని పాడు చేసేది ఏదైనా సరే ఆయన పాడు చేస్తున్నారు. చూడండి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక, పౌలు చెబుతాడు కొరింథీయులతో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ఆ మాట ఆ వచనాన్ని మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. గట్టిగా ఆమె చెప్తాం. అంటే మనం కూడా పరిశుద్ధమై ఉన్నామన్నారు. ఇక్కడ యోవాషు దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడిన వాటన్నిటినీ తీసుకువెళ్ళి శత్రు రాజులకు ఎలా లంచాలు ఇస్తున్నాడో, ఇప్పుడు మన జీవితంలో కూడా శత్రు ఎలా పనిచేస్తుంది మంత్ర విద్య ఆత్మలంటే
దేవుని ఆలయమైన మనల్ని వాడు ఎలా పాడు చేస్తున్నాడో ఇక్కడ చెప్పబడింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. వ్యక్తిగతంగాను సమూహంగాను కూడా మనం క్రీస్తు విశ్వాసులు దేవుని ఆలయమై ఉన్నాము. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవాలయం అంటే ఆరాధన జరిగే స్థలం. హల్లెలూయా. దేవునికి అర్పణలు అర్పించే స్థలం. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే దేవుడు సన్నిధి నిలిచి ఉండే స్థలమే దేవాలయం. మనం దేవాలయమై ఉన్నప్పుడు దేవుడికి మనలో ఆరాధన జరగాలి, మనలో అర్పణలు జరగాలి, మనలో దేవుడు నిలిచి ఉండే సన్నిధి ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన సన్నిధి మనలో నుండే బయలుపరచబడాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవునికి చూడండి, ఆయన అంటున్నాడు, దేవునికి ఇప్పుడు భూమిపై ఉన్న ఆలయం విశ్వాసులు మాత్రమే, మన చేతులతో కట్టబడిన కట్టడాల్లో కాదు. ఆయనకి మనమే ఆలయమైనటువంటి వారంగా జీవించాలి. దేవుణ్ణి ఆయన విశ్వాసులు తిరస్కరించేవాడు మనుషులు కట్టిన ఆలయాలకు వెళ్ళవచ్చు కానీ దేవుడు అక్కడ లేడు అని చెప్పడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు యోవాషు దేవుని ఆలయంలో ఉన్న వస్తువులన్నిటినీ శత్రువుకి ఎట్లా లంచాలు ఇవ్వడానికి ఇచ్చాడో, ఈరోజు చాలా మంది దేవుని ఆలయమై ఉన్నామని తెలిసి కూడా మనలో అనేక మంది శత్రువు అంటే అపవాదికి అనేక రకాలుగా శరీరాన్ని ఇలాగే లంచాల్లాగా పాడు చేసే పరిస్థితికి అప్పగించబడడం, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, రకరకాల కారణాల ద్వారా శత్రువుకు అప్పగించడం జరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనలో ఉన్న మంచితనం అంతా నాశనం చేస్తాడు శత్రువు. మనలో ఉన్నటువంటి దేవుడు గుణ లక్షణాలని మొలకెత్తనీయకుండా, స్వరూపంలో మలచబడనీయకుండా అనేక రకాలుగా శత్రువు దాడి చేస్తాడు. దేవుడు ఏమంటున్నాడు, ఎవరైనా ఆయన ఆలయాన్ని కనుక పాడు చేస్తే, ఇక్కడ అంటే అర్థం ఏంటి? పాడు చేస్తే అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆయన ఆలయాన్ని గాయపరచడం జరిగితే, హాని చేయడం జరిగితే, చెడగొట్టడం జరిగితే అని అర్థం. ఈరోజు చాలా మంది జీవితాలు, ఇప్పుడు అక్కడ యోవాషు దేవుని ఆలయానికి గాయం చేస్తున్నాడు, యోవాషు అక్కడ దేవుని ఆలయానికి హాని చేస్తున్నాడు, యోవాషు దేవుని ఆలయానికి అక్కడ చెడగొడుతున్నాడు. ఆయన మందిరంలో ప్రతిష్ఠించబడిన వస్తువులని తీసి శత్రు చేతులకి లంచాలకి ఇవ్వడం వల్ల ఈరోజు మనము కూడా ఆయన ఆలయమై ఉండి మన జీవితంలో కూడా ఏది పాడు చేయబడుతుందో అది దేవుని ఆలయానికి హాని చేయడమే, దేవుని ఆలయాన్ని చెడగొట్టడమే, దేవుని ఆలయానికి ఆయన ఆలయాన్ని గాయం చేయడమే. అంటే ఏంటి? దేవుని ఆలయాన్ని నాశనం చేయరు, వారే ఆయన ఆలయం. ఆమేన్ చెప్దాం. అలాగే విశ్వాసులైతే దేవుని ఆలయాన్ని నాశనం చేయరు. ఆయనే ఆలయం మనమే అని గుర్తెరిగి ఏం చేస్తారంటే, ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా అనేక క్రైస్తవ సంఘాల్లో గందరగోళం కలిగిస్తూ ఉన్న కపట బోధకులను దృష్టిలో ఉంచుకుని పౌలు ఈ మాట చెప్పాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయంలో 17-18 వచనాలు కూడా ఒకసారి చదువు. 17 సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయువారిని కనిపెట్టుడని మిమ్మును బతిమాలుకొనుచున్నా. వారిలో నుండి తొలగిపోవుడి. అటివారు ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇటువంటి వారు ఉన్నారు కాబట్టి దేవుని ఆలయాన్ని వీళ్ళే పాడు చేస్తారని పౌలు చెప్పడం జరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏమంటున్నాడు? మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదాలు ఆటంకాలు కలిగి చేసే వారిని మీరు కనిపెట్టాలి. అవి లాస్ట్ డేస్ లో విపరీతంగా ఉన్నాయటువంటి బోధలు, అబద్ధ బోధలు మనం కనిపెట్టచ్చు. అబద్ధ బోధ ఏదో, సత్య బోధ ఏదో, పరిశుధాత్మ బోధ ఏదో. కనిపెట్టకుండా వినేవాళ్ళు మాత్రం ఆలయం పాడవుతుంది, చెడగొట్టుకోవడం అవుతుంది అని అంటున్నాడు. ఇక్కడ వారిలోండి మీరు తొలగిపోండి. మీ బోధకు వ్యతిరేకంగా ఆటంకాలు కలిగించే వారిలోండి, మీరు విన్న బోధకు వాళ్ళు ఏ విధంగా వేదాలు కలిగిస్తారు వారిని మీరు తొలగిపోండి అంటున్నాడు. బతునాడుతున్నాడు అటువంటి వారిని కనిపెట్టమని. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుకు కాదు దాసులు, వారి కడుపుకే దాసులు. అంతేకాదు వారి ఇంపైన మాటల వలన, ఇచ్చకముల వలన నిష్కపటుల మనసులను మోసపుచ్చేవారు వాళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుని ఆలయాన్ని పాడు చేయడం అంటే ఇదే. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు ఆలయాన్ని పాడు చేసే బోధలు వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. పౌలు అదే చెబుతున్నాడు తన లేఖలు. చాలా వాటిల్లో కపట బోధకుల గురించి విశ్వాసులను హెచ్చరించాడు పౌలు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన ఎన్నో సార్లు ఆ విధంగా
మనుషులకు పాపం నుంచి విడుదల కలిగించింది. విశ్వాసాన్ని స్థిరపరిచి అభివృద్ధి చేసే దేవుని సాధనం సత్యమే, దేవుని వాక్యమే అని మనుషులను నాశనం చేసేందుకు సాతాను ప్రయోగించే సాధనం అబద్ధాలు. సత్యానికి అబద్ధాలు అక్కడ ఉపయోగిస్తున్నాడు. ఆమె చెప్దాం. క్రైస్తవ సంఘాల్లో తప్పుడు సిద్ధాంతాలు ప్రవేశపెట్టేందుకు సాతాను కపట బోధకులను ఉపయోగిస్తాడు. వారి ఉపదేశాల ఫలితాలను బట్టి మనం అలాంటి వారిని గుర్తించవచ్చు అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎలా గుర్తించవచ్చు కపట బోధకుల్ని? మత్తయి సువార్త 7:20 వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 7:20 అక్కడ మనం చదవచ్చు ఏమని రాయబడి ఉందంటే, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. వారు ఇచ్చే ఫలాలు చేదుగా ఉంటే వారిని బట్టి మనం ఆ ఫలం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. వారి ఫలాలు వలన వారి కపట బోధకుల మంచి బోధకుల మీరు తెలుసుకోవచ్చు. ఫలితాల్లో ఒకటి భేదాలు. సత్యాన్ని అనుసరించడానికి అడ్డంకులు కలగడం మరొక ఫలితం. ఆ భేదాలు అడ్డంకులు దేవుడు వెల్లడించిన సత్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. దేవుడు బయలుపరిచిన సత్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఎవరైనా అబద్ధ ఉపదేశాలను క్రైస్తవ సంఘంలోకి తేవడానికి ప్రయత్నిస్తే విశ్వాసులు చేయవలసింది ఒకటే, వారికి దూరంగా ఉండాలని. ఆమె అలాంటి వారిని స్వీకరించకూడదు, వారితో సహవాసం చేయకూడదు, ఉపదేశించడానికి వారికి అనుమతి ఇవ్వకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. దేవుని వాక్యానికి విరుద్ధమైన ఉపదేశం కనుక వారు చేస్తూ ఉంటే వారు క్రీస్తుకు చెందిన నిజమైన సేవకులు కారని స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. దేవుని లేఖన భాగాల్లో ఉన్న సత్యానికి విరోధంగా వాళ్ళు బోధిస్తుంటే ఆ బోధన మనం అంగీకరించకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. వారు తమ సొంత కోరికలను తీర్చుకుంటున్నారన్నమాట. వారి వెనక నుండి వారిని ప్రేరేపించేది సాతానికి సేవ చేస్తున్నారు. వాళ్ళు దేవునికి సేవ చేయట్లేదు. లోపల వారు పిశాచాలు లాంటి వారు, బయటికి మాత్రం తీయని మాటలు పొగడతలు పలుకుతూ ఉంటారు. ఇటువంటి వారి చేతుల్లో దేవుని ప్రజలు మోసపోకూడదు. ఎవరైతే పైకి తీయని మాటలు మాట్లాడుతూ పొగుడుతూ ఉంటారో అలాంటి వారు చాలా డేంజర్ పర్సన్స్. హల్లెలూయా. తీయని మాటలు పొగడతలు మన దగ్గరికి వస్తున్నాయంటే ఏ వ్యక్తుల దగ్గరికైనా సరే అటువంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె చెప్పు. ఎందుకంటే వారి వెనకాల నుంచి ప్రేరేపించి అలా మనల్ని చెడగొట్టేలాగా, బాధ పెట్టేలాగా, గాయపరిచేలా, హాని చేసేది సాతాను. అలాగే అవ్వని పడేసేయలేదు కదా, అదే ఏదైనా తోటలో అవ్వని పడేసింది అలాగేనే కదా. తీయని మాటలతోనూ అలాగే ఎలాగంటే పొగడతలతో. గట్టిగా ఆమెంచడం. ఈ లాస్ట్ డేస్ లో అనేక మందికి తీయని మాటలు, పొగడతలు ఇంపైన సువాసనలు అనిపిస్తున్నాయి. అది తర్వాత వారి జీవితాన్ని నాశనాన్ని నడిపిస్తాయని అనిపించడం. పొగడతలు పొగిడే పాటికి వాళ్ళని అసలు అందలేకపోతున్నాం. ఈ భూమి మీద ఆగట్లేదు వాళ్ళు. ఆమె చెప్తాం. ప్రతి ఒక్కరిని పొగడాలంట. ఎందుకు? జీవం కలిగిన దేవుడిని మనం పొగడాలి, కానీ మనుషుల్ని ఎందుకు పొగడాలి? గట్టిగా ఆమె చెప్తాం. అపవాది వాళ్ళని ప్రేరేపిస్తుంది ఆ పొగడతలకి, తీయని మాటలకి. వారి గురించి 4 తీయని మాటలు పలికితే, వారి గురించి 4 తీయని పొగడతలు పొగిడితే ఇంక వాళ్ళు భూమి మీద ఉండరు. గట్టిగా ఆమె చెప్తాం. ఎందుకని అంటే ఆ పొగడతల కోసమే వాళ్ళు బతుకుతున్నారు, ఆ తీయని మాటల కోసమే వాళ్ళు బతుకుతున్నారు. సకల ఘనత, మహిమ, ప్రభావాలు మనం సేవించే జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువుకే దక్కాలి, ఆయనకే చెల్లాలి. కానీ మనం ఎలాంటి మంచి కార్యాలు చేసినా, మనం ఎలాంటి మంచి స్థితిలో ఉన్నా మన గొప్పతనాలు అక్కడ డప్పు కొట్టించుకోకూడదు. గట్టిగా ఆమె చెప్తాం. ఈ లాస్ట్ డేస్ లో ఎక్కువైపోయింది. పొగడతల కోసం పరిగెడతం ఎక్కువైపోయింది. తీయని మాటల కోసం పరిగెత్తడం ఎక్కువైపోయింది. ఈ పొగడతలు, ఈ తీయని మాటలతోనే వాళ్ళ కడుపులు నింపేసుకుంటున్నారు కొంతమంది. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే పొగడతల కోసం ఆరాట పడతా ఉన్నారో, ఎవరైతే వారి గురించి 4 మంచి మాటలు చెప్పే వారి కోసం వాళ్ళ మధ్యలో కూర్చుంటారో అటువంటి వారికి మనం దూరంగా ఉండాలి. గట్టిగా ఆమె చెప్తాం. మన ద్వారా దేవుని నామం మహిమపరచబడే పొగడతలు రావాలి, కానీ మనల్ని పొగిడే మనుషుల్లో మనం కూర్చోకూడదు. గట్టిగా ఆమె చెప్తాం. కొంతమందికి తెల్లారు లేచిన తర్వాత నుంచి రాత్రి పడుకునే వారికి ఈ పొగడతల సమూహమే. వీళ్ళ కోసం ఈ పొగడతలు పొగిడే గుంపులో కూర్చుంటారు వీళ్ళు వెళ్ళి. హల్లెలూయా. ఈ పొగడతలు పొగిడే గుంపు అంతా సాతాను గుంపు. గట్టిగా ఆమె చెప్తాం. ఎందుకంటే దేవుడికి రావాల్సిన మహిమంతా వీళ్ళే దొంగిలిచ్చేస్తున్నారు, దేవుడికి రావాల్సిన ఘనత అంతా వీళ్ళే దొంగిలిచ్చేస్తున్నారు, దేవుడికి రావాల్సిన ప్రభావం అంతా వీళ్ళే దొంగిలిచ్చేస్తున్నారు. ఇది సాతాను గుంపు కాక దేవుని సేవ చేస్తున్నారు వీళ్ళు. గట్టిగా ఆమెంచున్నాం. మనం చేసే సేవ ద్వారా, మనం చేసే మాటలు, మన ద్వారా దేవుడు పలికించే మాటలు, మన ద్వారా దేవుడు చేసే అద్భుతాలు, మన ద్వారా దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు, మన ద్వారా దేవుడు చేసే సూచక్రియలు, అన్నిటి ద్వారా దేవుడికే మహిమ రావాలి. అదే పనైనా సరే, ఎలాంటి పనైనా సరే, చిన్న పనైనా పెద్ద పనైనా మనకి కాదు రావాల్సింది, మనకి కాదు గొప్పలు చెప్పించుకోవాల్సింది, దేవుడికి మాత్రమే. గట్టిగా ఆమె చెప్దాం. ఆ పౌలు అక్కడ మనం చూడొచ్చు. అందుకే అంటున్నాడు, ఇటువంటి వారిని మీరు కనిపెట్టాలి. గట్టిగా ఆమె చెప్దాం. ఇటువంటి వారికి మీరు దూరంగా ఉండాలి. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోవడం చెబుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం.
దేవుని సువార్తను వక్రం చేసేటువంటి వారి విషయంలో మీరు చాలా జాగరూకులై ఉండాలని దేవుడు మాట్లాడుతాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ లాస్ట్ డేస్ లో ఇలాంటి వాళ్ళని మనం చూడొచ్చు. కొరింథీలో ఇలాంటి వారు కొందరు క్రీస్తు శిలువను అలా ఉంచి లోక సంబంధమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తూ సువార్తను మాత్రం చేస్తున్నట్టు సువార్తను వక్రం చేస్తున్నారు అన్నమాట. అటువంటి వారి విషయంలో ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నాడు. ఈ లాస్ట్ డేస్ లో మనం చూడొచ్చు, ఇలా వక్రం చేసేవారు దేవుని యొక్క నామానికి నింద అవమానాన్ని తీసుకొచ్చేవారిని మనం. హల్లెలూయా. దేవుణ్ణి నిందిస్తున్నారు వీళ్ళు, దేవుని గణపరచట్లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. సువార్తను వక్రం చేయడం, సత్యాన్ని అబద్ధంగా మార్చడం, అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం, ఇవన్నీ కూడా ఈ అంత్య దినాల్లో విపరీతంగా సాతాను ఉపయోగిస్తున్న మనుషుల ద్వారా విచ్చలవిడిగా ప్రకటించబడుతున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 11వ అధ్యాయంలో 4వ వచనం. ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించిన లేక మీరు పొందని మరొకని ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరొక సువార్తను మీరు అంగీకరించినను మీరు వాని గూర్చి సహించుట రిక్తమే. ఇక్కడ పౌలు ఏమని చెబుతున్నాడు? ఇంకా 13 నుంచి 15 వచనాలు కూడా చదువుదాం. అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై దొంగ అపోస్తులను మోసగాండ్రకు పరివారమై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు కనుక వారి పరిచారకులు నీతి పరిచారకులు వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతం కలుగు. ఇట్టి వారే దేవుని నామాన్ని దూషించేది, నిందించేది. వారు వెలుగుదూత వేషం వేసుకుని సంచరిస్తున్నారు. 18వ వచనం కూడా చదువుదాం. అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు కనుక నేను అలాగే అతిశయపడుదును. చూడండి, శరీర విషయంలో అతిశయపడుతున్నారు, క్రీస్తునందు అతిశయపడట్లా. కొంతమంది వాళ్ళు చేసిన పనులను బట్టి అతిశయపడుతున్నారు. కొంతమంది వాళ్ళు చేసిన పనులు గొప్ప అనుకుని విరవీగుతున్నారు. దేవుడు లేకుండా మనం ఏమి చేయలేము, మన వల్ల ఏమి కాదు అనే సత్యాన్ని గ్రహించిన వాళ్ళందరూ వెలుగుదూత వేషం వేసుకున్న వాళ్ళే. ప్రతి దానికి వారిని ముందు పెట్టాలంటారు, ప్రతి దానికి వారే ముందు రావాలంటారు. లూసిఫర్ లివేదన ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు, గర్వపు ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళే ప్రతి దానికి నన్ను తలంచాలి, నా గురించి చెప్పాలి, నా గురించి మాట్లాడాలి, నేనే ముందున్నాను. నువ్వు అన్నిటికంటే లాస్ట్ ఉన్నావు అలా ఆలోచిస్తే. గట్టిగా ఆమెచున్నావు. ఇలా ఆశపడే వాళ్ళందరూ, ఇలా ఆరాటపడే వాళ్ళందరూ, ఇలా ఆతృత పడే వాళ్ళందరూ అందరికంటే లాస్ట్ ఉన్న వాళ్ళు అన్నమాట. అది దేవుడు అంటే మొదటి వారు కడపడి వారు అవుతారు, కడపడి వారు మొదటి వారు అవుతారని. గట్టిగా ఆమె చెప్తాం. దేవుడు ఆలయాన్ని పాడు చేసేది ఇలాంటి ఉపదేశమే. ఎలాంటి ఉపదేశం అంటే, ఇలా గర్వించి చాలా మంది వాళ్ళు ముందుండాలని, వాళ్ళను పోడాలని, వాళ్ళందరూ మహిమపరచాలని, దేవుడు రావాల్సిన మహిమను అందరూ చూడకుండా ఉండాలని కోరుకునేటటువంటి వారు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన మహిమపరిచే బిడ్డలు ఏ ఉపదేశం ద్వారానైనా క్రీస్తు మహిమపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకేమని చెబుతున్నాడు? ఆయన మహిమపరచని ఉపదేశం ఏది నిజమైన ఉపదేశం కాదు. ఆయన గణపరచని ఏ వాక్కు ఆయన దగ్గర నుంచి వస్తున్నది కాదు. అపవాది మోసపూరితంగా వెలుగుదూత వేషం వేసుకుని మాట్లాడుతున్నాడు. ఆమె చెప్దాం. అయితే తన పవిత్రమైన పనిని పాడు చేసేందుకు చూచే మనుషులతో దేవుడు చాలా కఠినంగా వ్యవహరిస్తాడన్న విషయంలో సందేహం అవసరం లేదు. అటువంటి వారి విషయంలో దేవుడు కఠినంగా వ్యవహరిస్తాడు. ఎటువంటి వారి విషయంలో, ఈ పొగడతల కోసం వెంపర్లాడే వాళ్ళ విషయంలో, పేర్ల కోసం, ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడే వాళ్ళ విషయాల్లో దేవుడు ఏమాత్రం కూడా కఠినంగా వ్యవహరిస్తాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. గట్టిగా ఆమె చెప్తాం. దేవుడిని నిందించే పరిస్థితిని వీళ్ళు తీసుకొస్తున్నారు. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్ర విద్యాత్మలకు చోటిచ్చిన వాళ్ళు వీళ్ళు ఆ దేవుని నిందించే పరిస్థితులకి, నిందించే స్థితిగతులకి నడిపించబడుతున్నారు. గట్టిగా ఆమె చెప్తాం. ఇటువంటి వారి విషయంలో జాగరూకులై ఉండాలని ఆయన ఆలయాన్ని పాడు చేస్తే, ఆ రోజు యోవాషు దేవుని ఆలయంలో ఉన్నటువంటి పవిత్ర ప్రతిష్ఠించబడిన వస్తువులని తీసుకెళ్లి ఈ విధంగా ఆ శత్రువులకి లంచాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని పవిత్ర వాక్యాన్ని,
శత్రువు చెప్పినట్టుగా ఉపయోగించే వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. వారికి అనుగుణంగా, వాళ్ళకి ఇష్టానుసారంగా అనుగుణంగా, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ తలంపులకు అనుగుణంగా అలా అనుగుణంగా చేసుకునే బోధకి మనం లోపడకూడదు. క్రీస్తుకు అనుగుణంగా, క్రీస్తు ఉపదేశానికి అనుగుణంగా ఆయన జీవితం మనలో వచ్చే విధంగా బోధించే బోధకి మనం లోపడాలి. గట్టిగా ఆమెంచున్నాం. దేవుని నిందించే పరిస్థితిని ఇంకా మనం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒకసారి చదువు. 2వ రాజుల గ్రంథం 18:16. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజుకి ఇచ్చెను. ఈయన కూడా ఏం పని చేశాడో చూడండి, ఎలా పవిత్రపరిచి నిందించాడో దేవుడు అష్షూరు రాజుకి ఇచ్చాడు. ఆ కాలమందు హిజ్కియా, యోవాషు లాగే హిజ్కియా కూడా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారాన్ని తీయించి అష్షూరు రాజుకి ఇచ్చాడు. యోవాషు ఏమో సిరియా రాజుని అజాయాలకి ఇస్తే, ఈయనేమో అష్షూరు రాజుకి ఇచ్చాడు. గట్టిగా ఆమెంచున్నాడు. అంటే దేవుని నామాన్ని ఎలా నిందిస్తున్నారో, దేవుని సన్నిధిని వాళ్ళు ఎలా నిందిస్తున్నారో, వీళ్ళు దేవుని గురించి తెలియని వాళ్ళు కాదు, దేవుని బాగా తెలుసుకున్నటువంటి ప్రజలే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? అవమానకరమైనటువంటి పరిస్థితిని, ఆ శత్రు క్రియలు చూడండి ఎలా పాల్గొంటున్నారో వాళ్ళు. ఆ హిజ్కియా దేవాలయంలో ఆ బంగారపు అంటే ఏంటంటే దేవునికి చెందిన వాటిని విగ్రహారాధన చేసే అన్య రాజుకి ఇవ్వడం మంచి పని కాదు. హిజ్కియా కూడా ఏం చేస్తున్నాడు? దేవుడికి చెందినటువంటి ఆ బంగారాన్ని, ఆ పవిత్రమైన దాన్ని, దేవాలయంలో పవిత్రమైన దాన్ని తీసి అది అన్య రాజుకి విగ్రహారాధనకి ఇస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఇలా చేసినా కూడా అష్షూరు రాజు ఆగలేదు. గట్టిగా ఆమె చెప్దాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆ రోజు దేవాలయాన్ని వాళ్ళు ఎలా అపవిత్రపరిచి నిందించారో, ఈరోజు శరీరం అనే దేవుని ఆలయంగా ఉన్న మనం కూడా దేవుని చిత్తంలో లేని మాటలు, దేవుని చిత్తంలో లేని తలంపులు, దేవుని చిత్తంలో లేని ఆలోచనల ద్వారా, దేవుని చిత్తంలో లేని పరిస్థితుల ద్వారా అపవిత్రపరచడం ఎలా జరుగుతుందో దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రు క్రియలకి, శత్రుకి ఆరాధన చేయడం, దేవుడికి చెందిన దాన్ని శత్రువుకి ఆరాధన చేయడం, దేవుడి సన్నిధిలో పరిశుద్ధమైన దాన్ని అపవిత్రమైన శత్రువుకి ఆరాధన చేయడం. పరిశుద్ధమైన దాన్ని కుక్కల ఎదుటి ఏదని దేవుడు ఊరికే చెప్పలేదు. గట్టిగా ఆమె చెప్దాం. ఈరోజు అనేక మంది విశ్వాసుల జీవితాల్లో వారి యొక్క శరీరాన్ని శత్రువుకి ఎలా ఉపయోగిస్తున్నారో, శత్రువుకి వారి శరీరం ద్వారా ఎలా ఆరాధన చేస్తున్నారో, హిజ్కియా ఎలాగైతే ఆ బంగారమును స్తంభములో ఉన్న బంగారం తీసి ఆ శత్రువుకి అంటే అష్షూరు రాజుకి ఎలా ఇచ్చాడు? అన్య రాజుకి విగ్రహారాధనకి ఇచ్చాడు. ఈరోజు చాలా మంది జీవితం ఇదే. దేవుని పవిత్ర ఆలయం, మనం కూడా దేవుని పవిత్ర ఆలయమై ఉన్నామని తెలిసి ఈ శరీరంతో దేవుని మహిమపరచాల్సింది పోయి, ఈ శరీరంతో దేవుని గణపరచాల్సింది పోయి, ఈ శరీరంతో దేవుని కొనియాడాల్సింది పోయి, ఈ శరీరం ద్వారా దేవుని ఆరాధించడం పోయి శత్రువుకి ఆరాధన చేయడం మొదలు పెడతారు. శత్రువుని గణపరచడం మొదలు పెడతారు. శత్రువుకి ఎలా ఆరాధన చేయడం? దేవుని చిత్తంలో లేని ఆలోచనలన్నీ శత్రువుకి ఆరాధన చేయడమే, దేవుని చిత్తంలోని తలంపులని శత్రువుకి ఆరాధన చేయడమే, దేవుని చిత్తంలో లేని విషయాలన్నీ, ఆ ఊహలన్నీ కూడా దేవుని చిత్తంలో లేని వాటన్నిటిని కూడా ఈ శరీరం ద్వారా ఏవైతే చేస్తామో అవన్నీ కూడా శత్రువుకి ఆరాధన చేయడమే. శత్రువుని ఆరాధిస్తున్నట్లే. గట్టిగా ఆమె చెప్తాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ విధంగా మాంత్రిక మంత్ర విద్య ఆత్మలకు లోబడి దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నటువంటి పరిస్థితి. పాత నిబంధన గ్రంథంలో యోవాషు రాజు, హిజ్కియా రాజు వాళ్ళు ఏ విధంగా ప్రతిష్ఠించబడిన దేవుని మందిరంలో ఉన్న వస్తువులు తీసుకెళ్లి అన్య రాజులకి, శత్రువులకి ఇచ్చారో విగ్రహారాధనకి, మన జీవితంలో కృత నిబంధనకు వచ్చేపాటికి దేవుని ఆలయమైన మనల్ని మనం ఏ విధంగా నిజంగా దేవుని మహిమ తీసుకురాని పనులు ఏ విధంగా చేస్తున్నాం ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. గట్టిగా ఆమె చెప్తాం. ఎందుకంటే దేవుడు సూటిగా మాట్లాడుతాను, ఆయన నిందించే పనులు మన శరీరం అనే ఆలయంలో, దేవాలయంలో జరగకూడదు. ఆయన సన్నిధి నిలిచి ఉండే మన శరీరం అనే ఆలయంలో, ఆయన ఆరాధన చేసే మన శరీరం అనే ఆలయంలో ఏ విధంగా కూడా దేవుని చిత్తంలో లేనివి మన జీవితంలో ఉండకూడదనే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మంత్ర విద్య ఆత్మలకు చోటు ఇవ్వకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నిందిస్తున్నపై 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒకసారి చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 12వ అధ్యాయం 9. ఐగుప్తు రాజైన
చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పడం జరుగుతుంది. ఈయన ఏం చేశాడో దేవుని ఆలయంలో ఉన్నటువంటి వస్తువులని ఐగుప్తు రాజైన షీషాకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరులోని బొక్కసములన్నిటిని దోచుకుని సొలొమోను చేయించిన బంగారపు డాలను తీసుకుపోయాడు. చూడండి, శత్రువు ఎలా దోచుకుపోయాడో. ఐగుప్తు రాజు అంటే దేవునికి సంబంధం లేని వ్యక్తి, అన్యరాజు. ఇతను షీషాకు యెరూషలేముకి మీదకి వచ్చి యెహోవా మందిరం బొక్కసములన్నిటిని రాజనగర్లోని బొక్కసములన్నిటిని దోచుకుని సొలొమోను చేయించిన బంగారపు డాలను కూడా తీసుకెళ్ళిపోయాడు. గట్టిగా ఆమె చెప్పు. శత్రువుకి చోటిస్తే ఏ రూపంలోనైనా దాడి చేస్తాడనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్న సత్యం. ఏ రూపంలో చోటిచ్చినా శరీర క్రియల్లో శత్రువు నాశనం చేయడం ఈజీగా జరిగింది. గట్టిగా ఆమె చెప్పు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఐగుప్తు రాజు షీషాకు ఎలాగ దాడి చేశాడు. అన్ని దేవుడు ప్రతిష్ఠించబడిన వస్తువులన్నిటిని దోచుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మంది శత్రువు చోటు అబద్ధాల ద్వారా ఇచ్చారనుకోండి. అబద్ధాల ద్వారా మనం శత్రువు చోటు ఇచ్చామంటే మొత్తం జీవితం అంతా అబద్ధం చేసి పెట్టేస్తాం. మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ద్వారా చోటు ఇచ్చామనుకోండి శరీరంలో మొత్తం జీవితం అంతా మోసం, అన్యాయం, అక్రమంతో నింపేసి నాశనం చేస్తాడు. ఎన్నో రకాలుగా ఇక్కడ మనం చూడొచ్చు శత్రు దాడిని. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చదువు. ఎలాగా దేవుని ఆలయాన్ని వాళ్ళు అపవిత్రపరిచి నిందించారో యెహోవా మందిరమందు రాజనగరమందు బొక్కసములోని వెండి బంగారమును తీసి బొక్కసములో ఉన్నటువంటి వెండి బంగారములను తీసి దమస్కులో నివాసం చేయు సిరియా రాజుకు బెన్హదదు పంపించి. వీళ్ళందరూ దేవుని ఎరిగిన రాజులు, ఇజ్రాయెల్ ప్రజలు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుడి ఆలయంలో ప్రతిష్ఠించబడిన ఆ రాజనగరంలో ఉన్న బొక్కసములోని వెండి బంగారాలు తీసి అన్య రాజులకి ఇస్తున్నారు. ఆసా కూడా గట్టిగా ఆమె చెప్పు. హల్లెలూయా. ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే యూదా రాజు ఈయన ఆ దేవుని ఆలయంలో ఉన్నటువంటి వాటిని తీసి శత్రువులకు ఇస్తున్నారు. ఈ రాజులు చేసిన పనులు మనం చూసినట్లయితే రాజుల గ్రంథాల్లో కానీ అనేక రకాలుగా వాళ్ళు దేవుని నామాన్ని అవమానపరిచారు, నిందించారు. ఈరోజు మనం తెలుసుకోవచ్చు ఈ సత్యాన్ని. గట్టిగా ఆమె చూద్దాం. చాలా మంది దేవుని పవిత్రమైన వస్తువులు, దేవుని ఆలయంలో ప్రతిష్ఠించబడిన వాటిని తీసుకువెళ్ళి శత్రువులు, రాజుల చేతులకు అప్పగించడం జరిగింది. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు, మనం దేవుని ఆలయమై ఉన్నామని ఎరిగి మనం కూడా ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా చేతబడి చెల్లకి మాంత్రిక శక్తి ప్రభావాలకి చోటిచ్చి అపవిత్రమైన పనులు, అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన తలంపులు చేస్తే శత్రువు నాశనం చేస్తున్నాడు. అక్కడ గట్టిగా ఆమె చూద్దాం. 2వ రాజుల గ్రంథంలో 25వ అధ్యాయంలో 24వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 25-24. అతడు దేవుని మందిరంలో ఉభయదోదమున వెండి అంతయు బంగారం అంతయు ఉపకరణములన్నీ రాజు నగరనందున సొమ్మును కుదవ పెట్టబడిన వారిని తీసుకుని షోమ్రోనుకు తిరిగి వెళ్ళాను. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఈయన యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదా రాజునైన అమజ్యాను బెత్షెమెషులో పట్టుకుని యెరూషలేమునకు తీసుకుని వచ్చి అక్కడ మనం చూడొచ్చు, యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మం మొదలుకుని మూల గుమ్మం వరకు 400 మూరల పొడవున పడగొట్టాను. 23వ వచనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 25-23. అతడు దేవుని మందిరంలో ఉభయదోదమున వెండి అంతయు బంగారం అంతయు ఉపకరణములన్నీ రాజు నగరనందన సొమ్మును కుదవబెట్టబడిన వారిని తీసుకుని షోమ్రోనుకి తిరిగి వెళ్ళాను. గట్టిగా ఆమె చెప్పాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే వీళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఎంత భయంకరంగా ఉన్నాయో, అపవిత్రం, దేవుని నిందించే పనులు ఎలా చేస్తున్నారు ఈ వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పాం. వారు చేస్తున్నటువంటి పని అంతా దేవుని చిత్తంలో లేని పనులు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం. ఇంకా మనకి అర్థం కావాలంటే ఇందులో 2వ రాజుల గ్రంథం 14:8-14 వచనాలు. అంతటా అమజ్యా ఇజ్రాయిల్ రాజైన యెహూకు పుట్టిన, చూడండి, ఇజ్రాయేల్ రాజుకు పుట్టిన, ఇజ్రాయేల్ రాజైన యెహూకు పుట్టిన, ఇజ్రాయేల్ రాజైన
యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాహాజు యాషు నొద్దకు దూతలను పంపి మనము ఒకరినొకరు దర్శించినట్లు నన్ను కలియరమ్మని వర్తమానం చేయగా ఇజ్రాయిల్ రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలాగ వర్తమానం పంపాడు. లెబనోనున్న ముండ్ల చెట్లొకటి నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబనోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా లెబనోనున్న దుష్ట మృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. నువ్వు ఎదోమీయులను హతం చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే. ఇప్పుడు నీ నగరందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడము. నువ్వు మాత్రం కాక నీతో కూడా యోధావారును ఉన్నట్లుగా నీవెందుకు అపాయములో దిగువని చెప్పినను. అమజ్యా వినున్నందున ఇజ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమెషు పట్టణము దగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలుసుకొనగా యూదా వారు ఇజ్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయం ఉంది. అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి. మరియు ఇజ్రాయేల్ రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యాకు యూదారాజును బెత్షెమెషు దగ్గర పట్టుకుని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకుని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. మరియు యెహోవా మందిరమునందు రాజనగరందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థుల్లో పెట్టిన వారిని తీసుకుని షోమ్రోనుకు వచ్చిన గట్టిగా ఆమేన్. ఇక్కడ వచనాల్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని మందిరాన్ని ఈ రాజులు ఎలా అపవిత్రపరిచారో వాటి గురించి క్షుణ్ణంగా రాయబడింది. గట్టిగా ఆమేన్. ఎలా అపవిత్రపరిచారు? వారు దేవుని మందిరంలో ప్రతిష్ఠించిన వస్తువులన్నిటిని కూడా తీసుకుపోవడం జరిగింది. పాత నిబంధన గ్రంథంలో రాజులు చాలా వరకు దేవుని ఎరిగినటువంటి రాజులు, ఇజ్రాయెల్ రాజులు కానీ యూదా రాజులు కానీ దేవుని ఆలయంలో ప్రతిష్ఠించబడినటువంటి వస్తువులు శత్రువులు కొల్లగొట్టుకుని పోయేలాగా అవకాశాలు ఇచ్చారు. శత్రువులు వచ్చి ఆ దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడిన దాన్ని తీసుకుపోయేలాగా వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగాల్లో యోవాషు కానీ అక్కడ ఉన్నటువంటి రాజులు ఏ విధంగా దేవుని మందిరంలో ఉన్నటువంటి వాటిని అపవిత్రపరిచారో, నిందించారో మనం చూడొచ్చు. ఈ దినాల్లో కూడా, నేటి దినంలో కూడా ఆయన ఆలయమై ఉన్న మన జీవితంలో కూడా శత్రువు వచ్చి మన జీవితాన్ని కొల్లగొట్టే అవకాశాలు ఇవ్వకూడదు. కానీ అలా జరుగుతున్నాయంటే శత్రువు వచ్చి మన శరీరం మీద, అంటే మన దేవుని ఆలయం మీద దాడి చేస్తున్నాడంటే మనం ఎక్కడో అవకాశం ఇచ్చాం శత్రువుకి. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో యోవాషు కానీ హిజ్కియా కానీ మనం చదువుతున్న రాజులు కానీ అన్య రాజులకి, అంటే శత్రు రాజులకి లంచాల కింద దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడిన వస్తువులను లేదా వాళ్ళే వచ్చి దోచుకుపోవడం లాంటివి జరిగింది. అవకాశాలు వీళ్ళు ఇవ్వబట్టి లంచాల రూపంలో, అనేక రకాల రూపంలో దేవుడు సంరక్షిస్తాడన్న నమ్మకం వారికి లేకపోవడం వల్ల ఈ రోజుల్లో కూడా ప్రతి విషయంలో దేవుడి మీద మనకి నమ్మకం సన్నగిల్లకూడదు, పెరగాలి. శత్రువు వచ్చి మన శరీరం, దేవుని ఆలయం అనే శరీరాన్ని పాడు చేసే అవకాశాలు ఎక్కడ ఇవ్వకుండా జాగ్రత్తలమై ఉండాలి. ఏ పరిస్థితుల ద్వారా శత్రువు వచ్చి దాడి చేస్తున్నాడు, మనం సరైన చూపు చూడకుండా, సరైన మాట మాట్లాడకుండా, సరైన విధంగా వినకుండా, సరైన రీతిలో బ్రతకుండా ఉంటే శత్రు దాడి ఎలాగైనా జరుగుతుంది. గట్టిగా ఆమె. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈ దాడి నుండి తప్పించబడాలంటే, ఈ దాడిలో ఉండకుండా ఉండాలంటే దేవుని ఆలయం పాడు చేయబడకుండా ప్రతిష్ఠించబడిన జీవితం జీవించాలి. ఆయన ఆలయం ప్రతిష్ఠించబడింది. పాత నిబంధన గ్రంథంలో సొలొమోను టైం నుండి మనం చూడవచ్చు. అది ఆయన ఏ రూపంలో చేసినా ప్రతిష్ఠించబడిన దేవాలయాన్ని ఆ శత్రు రాజులు వచ్చి ఎలా కొల్లగొట్టారు,
శత్రువుకి ఎలా వాళ్ళు అమ్మేసుకున్నారు, శత్రువుకి ఎలా వాళ్ళు దోచుకుపోయేలా చేశారు. నేటి మన శరీరం అనే ఆలయంలో కూడా శత్రువుకి ఏ రూపంలో మనం అవకాశం ఇస్తాం. చేతబడి శక్తులకు కానీ, చెల్లని శక్తులకు కానీ, మాంత్రిక శక్తులకు కానీ, యజ్బేల్ ఆత్మలకు కానీ, నివేదనాత్మలకు కానీ, అంత్యక్రీస్తు ఆత్మలకు కానీ, లేకపోతే దేనికైనా సరే గడ సర్పాలకు కానీ ఏ రూపంలో మనం అవకాశం ఇస్తున్నామో ఇది గుర్తు పెట్టుకుని అటువంటి అవకాశాలు మనం ఆ శత్రువుకి ఇవ్వకుండా మన దేవుని ఆలయమైనటువంటి ఈ శరీరం పాడు కాకుండా దేవుడి రాత్రి ఈ మంత్రవిద్య ఆత్మల క్రియలనేటువంటి ఆ రోజు శత్రువులకి అప్పగించినట్లుగా దేవుని నిందించేలాగా, దేవుని మందిరాన్ని దోచుకునేలాగా, దేవుని ఆలయాన్ని వాళ్ళు అపవిత్రపరిచిన రాజులాగా మనం ఉండకూడదు. ఈరోజు దేవుడు మనల్ని రాజులని యాజక సమూహంగా చేసి ఉన్నాడు. దానికి తగిన రీతిలోనే మనం బ్రతకాలి. దేవుడు కోరుకున్న రాజైన యాజక సమూహానికి తగిన రీతిలోనే మన జీవితం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్న జీవితం అది. ఇంకా మనం చూడొచ్చు 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 28, 21. ఆహాజు భాగము లేర్పరిచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, రాజనగరులో నుండి ఒక భాగమును, ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అష్షూరు రాజునికి ఇచ్చెను గాని అతడు అతనికి సహాయం చేయలేదు. ఈ రాజులు చూడండి, ఇక్కడ ఆహాజు కూడా భాగాలు ఏర్పరిచి దేవుని మందిరంలో ఒక భాగాన్ని తీసుకెళ్లి అష్షూరు రాజుకి ఇచ్చాడు. ఎందుకంటే నేను ఈ భాగం దేవుని మందిరంలో దేవడం వల్ల నాకేమన్నా సహాయం చేస్తాడేమో అనుకుంటున్నాడు ఈయన. గట్టిగా ఆమె చెప్తాం. జీవం కలిగిన దేవుడు నమ్ముకుని నువ్వు మనుషుల దగ్గర నుంచి సహాయాన్ని అడుగుతున్నావు అంటే ఎలాంటి స్థాయిలో వారి భక్తి జీవితం ఉందో అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. గట్టిగా ఆమె చెప్తాం. నేటికి కూడా ఇలాంటి భక్తి పరులు ఉన్నారు. భక్తి హీనులు అనాలి వీళ్ళు, భక్తి పరులు కాదు. గట్టిగా ఆమె చెప్తాం. దేవుడు సన్నిధిలో నమ్మకం ఉంచకుండా, దేవుడి దగ్గర నుంచి సహాయం పొందుకోకుండా దేవుని మందిరంలో ఉన్న భాగాలు వీరికి ఇచ్చేసేసి వీరి దగ్గర నుంచి సహాయం అందుద్దని ఎదురు చూస్తున్నారు. గట్టిగా ఆహాజు ఆయన ఆలయంలో నుంచి, రాజభవనంలో నుంచి, అధిపతుల దగ్గర నుంచి కొంత సొమ్ము తీసుకుని అష్షూరు రాజుకి ఇచ్చి దానివల్ల ఏదైనా సహాయం నాకు అష్షూరు చేస్తాడేమో అనుకుంటున్నాడు. ఈరోజు చాలా మందిలో శత్రు దాడి ఎందుకు జరుగుతుంది? శత్రువు మనకి ఎప్పుడు సహాయం చేయడు. శత్రువు అనే పేరు ఎందుకు వచ్చింది? సహాయం చేస్తే శత్రువు అవడం మిత్రుడు అవుతాడు. కానీ శత్రువు అనే పేరు ఎందుకు వచ్చింది? సహాయం చేసే గుణమే ఆ శత్రువుకు ఉండదు. శత్రువు గుణం పాడు చేయడం, నాశనం చేయడం, హాని చేయడం, గాయపరచడం, చెడగొట్టడం. ఇలాంటి గుణ లక్షణాలు ఉన్న వ్యక్తికి నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని రకాలుగా మెప్పులు, ఎన్ని రకాలుగా గొప్పలు, ఎన్ని రకాలుగా సహాయం చేసినా శత్రువు దగ్గర నుంచి ఏ సహాయం రాదు. అపవాది ఎప్పుడు మనకి సహాయం చేయడు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పటికీ చాలా మంది అపవాది దగ్గర నుంచి సహాయం పొందుకోవడానికి చూస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది ఆ యొక్క ఆహాజు లాగా అష్షూరు రాజు దగ్గర నుంచి సహాయం పొందుకోవాలని చూస్తున్నారు. హిజ్కియా లాగా, యోవాషు లాగా వేరే శత్రు రాజుల దగ్గర నుంచి సహాయం అందుద్దేమో నేను అది ఇస్తే దేవుడు అది కూడా పవిత్రమైనటువంటి ప్రతిష్ఠించబడిన వస్తువులు ఇచ్చేస్తున్నారు. ఈ రోజు దేవుడు మన జీవితంలో ఆయన మనల్ని సత్యం చేత ప్రతిష్ఠించాడు. అబద్ధాలకి మన జీవితంలో చూడకూడదు. ఈరోజు దేవుని ప్రజలకు అబద్ధాలు వెన్నతో పెట్టినట్లుగా అయిపోతుంది. గట్టిగా ఆమె చెప్తాం. దేవుడు బిడ్డల నోట నుండి అబద్ధం రాకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు, దాన్ని మించిన మాటలు మనం రాకూడదు. గట్టిగా ఆమె చెప్తాం. అది మంచికైనా సరే చెడుకైనా సరే అబద్ధం మాట్లాడేవంటే దేవుడు లెక్కలోకి వెళ్ళిపోతుంది కదా జీవితం. ఇక్కడ నీ దగ్గర శత్రువు దొంగిలించేస్తానండి ప్రతిష్ఠితమైన సత్యంతో కూడిన జీవితాన్ని దొంగిలించేస్తానండి. మనం చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవుడు ఏదో యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన ఏంటి? నేను వాటిని సత్యమునందు ప్రతిష్ఠ చేశానని ఉంది. నీ వాక్యమే సత్యమని ఉంది. మనల్ని దేవుని వాక్య సత్యంలో ప్రతిష్ఠ చేస్తే మరి ఆ సత్యం మాట్లాడకుండా, సత్యం జీవించకుండా అబద్ధాలు వింటూ అబద్ధాలు మాట్లాడితే అక్కడ ఎవరికి చోటు ఇచ్చారు? అక్కడ ఏది అమ్ముడు పోయింది? శత్రువుకి మన జీవితంలో ఉన్న సత్యం అమ్ముడు పోయినట్టే. అబద్ధాలు విని అబద్ధాలు మాట్లాడితే దేవుని ప్రజలకి అబద్ధం మాట్లాడుతామని భయం లేకుండా పోయింది. గట్టిగా ఆమెంచున్నాం. ఈ అంత్య దినాల్లో ఎంత భక్తి జీవితం జీవించి ఏ ప్రయోజనం? నువ్వు మాట్లాడుతున్న అబద్ధం దగ్గర తేలిపోతుంది అది. హల్లెలూయా. చాలా మంది ప్రార్థనా పరులు అయ్యండి, విజ్ఞాపనకర్తలు అయ్యండి, అన్ని బలారాధనలో పాల్గొంటూ అబద్ధాలు నోట్ల నుండి ఎలా వస్తున్నాయి. ఇవన్నీ కూడా కోల్పోతున్నాయి. ఇదంతా దేవుని మందిరాన్ని పాడు చేయడమే. ఇదంతా దేవుని మందిరాన్ని నిందించడమే. ఇదంతా దేవుని మందిరాన్ని అపవిత్రపరచడం కాదు. అబద్ధాలు చెప్పడం,
మరి అబద్ధం ద్వారా సత్య జీవితం అంతా కొట్టివేయబడింది కదా, సత్యాన్నంతా అమ్మివేసినట్టుగా అయిపోయింది కదా. మరి ఎంతమంది దీన్ని ఆలోచిస్తున్నాం? గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. శత్రువుకి చోటు ఇవ్వకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రు కాడి పూర్తిగా విరగొట్టబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రు క్రియలు పూర్తిగా నాశనం చేయబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రువుకు మన జీవితంలో ఏమాత్రం కూడా ప్లేస్ ఇవ్వకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట మరొకటి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 28వ అధ్యాయంలోనే 24వ వచనం చదువు. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము అంతటా బలిపీఠాలు కట్టించాడు. చూడండి ఆహాజు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. చాలా మంది ఇజ్రాయెల్ రాజులే, దేవుని ఎరిగిన రాజులే దేవుని మందిరాలను తీసివేసి దేవుని మందిరాన్ని అపవిత్రపరిచి బలిపీఠాలు కట్టిన వారిలో ఈ ఆహాజు ఒకడు. గట్టిగా ఆమె చెప్తాం. ఈ ఆహాజు రాజు కూడా ఎంత దుర్మార్గాన్ని కూడిగట్టాడంటే ఆఖరికి ఇప్పుడు మనం చదివిన లేఖన భాగాన్ని చూడవచ్చు. యెహోవా ఆలయంలో ఉన్నదంతా మొత్తం సామాన్ అంతా పోగు చేయించి వాటిని ముక్కలు చేయించి యెహోవా ఆలయం ద్వారాలన్నీ మూసేసి యెరూషలేములో అన్ని మూలాల బలిపీఠాలు చేయించాడు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో చూడండి. ఆమె ఆహాజు గురించి బైబిల్లో ఎక్కడ ఒక్క మంచి మాట కూడా రాసలేదు. గట్టిగా ఆమె చెప్తాం. అయినా ఇతను చాలా భక్తిపరులాగా మాట్లాడగలిగాడు. చాలా మంది ఈరోజు మంచిగా జీవించే జీవితం ఉండదు కానీ భక్తిపరులాగా మాట్లాడే మాట ఎన్నో మాట్లాడతారు. వీళ్ళందరూ ఆహాజ ఆత్మలు అనమాట. ఆహాజ్ దేవునామానికి మహిమ కలుగును గాక. ఈయన కూడా మనం చూడొచ్చు ఎంత దారుణమైనటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఇతని గురించి మంచిగా వినడానికి ఏది లేదు, మంచిగా చేసిన ఆస్కారాలు లేవు, కానీ భక్తి పరుల మాటలు. ఈ రోజు కూడా సాతాను ఎంతమందిని ఇలా వాడుకోవట్లేదు ఆహాజ ఆత్మ చేత. పైకి భక్తి కలిగిన వారు ఉన్నారు కానీ లోన మాత్రం దేవుని శక్తిని ఆశ్రయించే శక్తి లేదు. పైకి భక్తి గల మాటలు, లోపల చూస్తే అన్ని కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, సందేహాలు. ఎంత దారుణమైన మనస్తత్వాలు. గట్టిగా ఆమె చెప్దాం. ఆహాజు ఎలాంటి వాడు చూడండి. ఆ దేవుని మందిరాన్ని తలుపులు మూసేశాడు, ద్వారాలు మూసేశాడు, దేవుని ఆరాధించకుండా మూసేశాడు. ఆ మందిరంలో ఉన్న దేవుని ప్రతిష్ఠించబడిన వస్తువులను ముక్కలు చేశాడు. ఇక ఆ దేశంలో నలుమూలల బలిపీఠాలు కట్టాడు. దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు అతను. ఆమె చెప్దాం. దేవుని ఆలయాన్ని ఎలా పాడు చేశారో చూడండి. పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధనకు వచ్చేపడి 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం కూడా ఒకసారి చదువు. 36:10. అక్కడ కూడా పరిశుద్ధాత్మ ఒక విషయాన్ని మనకి బయలుపరుస్తుంది. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరంలోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. ఆమె నెబుకద్నెజర్ రాజైన నెబుకద్నెజర్ కూడా ఏం చేశాడంటే దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు, ప్రశస్తమైన ఉపకరణాలను ఏం చేశాడంట? తీసుకొచ్చేసి ఎలా చేశాడు. ఆమె చెప్తాం. వీళ్ళు చేసిన పనులు మామూలుగా కాదు, దేవుని మందిరాన్ని అపవిత్రపరిచి నిందించినవి. గట్టిగా ఆమె చెప్తాం. వీరు చేసిన పనులు దేవుని నామానికి. బబులోను వాళ్ళ దేవుని ఆలయాన్ని తగలబెట్టారు. బబులోను వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఆలయాన్ని తగలబెట్టేశారు. యెరూషలేము గోడలను పడగొట్టేశారు. దాని భవనాలన్నిటిని కాల్చేశారు. అక్కడ ఉన్న విలువైన వాటన్నిటిని నాశనం చేశారు. గట్టిగా ఆమె చూద్దాం. ఎంత దారుణమైన పరిస్థితితో ఈ యొక్క అధ్యాయంలో మనం చూడొచ్చు. నేడు కూడా సాతానుకి ఎంత పవిత్రమైన జీవితాన్ని అపవిత్ర పాలు చేస్తున్నారో మనం ఆలోచన చేసినట్లయితే, ఆ పాత నిబంధన గ్రంథాల్లో రాజులు అందరు నెబుకద్నెజర్, యోవాషు, హిజ్కియా, ఆహాజు, ఇంకా చాలా రాజులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యూదులై ఉండి, దేవుని ఎరిగిన వారై ఉండి, ఇజ్రాయెల్ ప్రజలై ఉండి, అన్యజన రాజులకి, శత్రు రాజులకి దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడిన వస్తువులన్నిటిని కూడా లంచాల కింద దోచుకునేలాగా సహాయం చేస్తారని ఉపకారాల రూపంలో ఎన్నో రకాలుగా ఇచ్చేసేసి దేవుడి దగ్గర నుంచి సంరక్షణ వస్తుందని నమ్మలేదు. ఈ రాజుల దగ్గర నుంచి వాళ్ళకి సంరక్షణ వస్తుందని విశ్వసించాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న రాజుల్లాగా
మనం ఎక్కడా కూడా దేవుని నామాన్ని అవమానపరచకూడదు. మనం దేవుని ఆలయమై ఉన్నాం. ఈ ఆలయాన్ని నిందించే దేవుడి సన్నిధిలో నిందించే విధంగా దేవుని ఆలయాన్ని వారు పాత నిబంధన గ్రంథ రాజులు ఎలాగైతే అపవిత్రపరిచారో, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి రాజులు ఎలాగైతే దేవుని మందిరాన్ని దోచుకునేలా చేశారో, మనము దేవుని ఆలయమై ఉన్నామని గుర్తిరిగి శత్రువు మనల్ని దోచుకోకుండా, శత్రువు మనల్ని ఏ విధంగా కూడా అపవిత్రపరచకుండా, ఏ విధంగా ఈ మంత్ర విద్య ఆత్మలు కానీ చేతపరిచే మంత్ర శక్తి ఎదురాత్మ శక్తుల ప్రభావాలు కానీ మనము దేవుని ఆలయమైన ఉన్నామని గుర్తిరిగి వాటికి ఎక్కడా మనం ఏ రూపంలో, మాటల్లో, చూపులో, తలంపులో, ఆలోచన, నడవడికల క్రియలో ఎక్కడా చోటివ్వకుండా ఆ దేవుడు కోరుకున్న ప్రతిష్ఠించబడిన జీవితాన్ని మనం జీవించాలని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. సాతాను ఎప్పుడు దేవుని ప్రజలు ప్రతిష్ఠించబడిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడడు. అందుకని కొన్ని రోజులు పడేసి కొన్ని రోజులు మళ్ళా దేవుని శక్తితో అలా జీవితం మనకు వద్దు. స్థిరపరచబడిన జీవితం మనకు కావాలి. క్రీస్తునందు నిజంగా క్రీస్తు ఆయన సత్యంలో మనం ప్రతిష్ఠించబడిన జీవితం మనం జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యంలో మనల్ని ప్రతిష్ఠించబడిన జీవితాన్ని మనం జీవించాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడి ఆత్మీయత ప్రార్థన అదే మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిష్ఠించబడిన జీవితం దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. కానీ మన జీవితం ఏ మాత్రం కూడా శత్రువు చేతిలో అపవిత్రపరచబడిన జీవితంగా ఉండకూడదు. ఈ రాత్రి కాలసేవ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నారు. ఇదిగా ఆ యోవాషు ఏ విధంగా దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచాడు, ప్రతిష్ఠించబడిన వస్తువుల్ని హిజ్కియా ఏ విధంగా శత్రు రాజులకి ఇచ్చారు, అశ్షూరు రాజులకి, అలాగే అన్య రాజులకి, శత్రు రాజులకి ఇచ్చారు. అలా మన జీవితంలో మనం దేవుని ఆలయమై ఉన్నామని ఎరిగి ఈ ఆలయాన్ని పాడు చేసే పనులు, ఈ ఆలయాన్ని అపవిత్రపరిచే పనులు, ఈ ఆలయాన్ని దోచుకునేటువంటి పనులు ఏ రీతిలో ఏ రూపంలో ఇవ్వకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగా వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ఆలయాన్ని దోచుకునేలాగా, అపవిత్రపరిచేలాగా, ప్రతిష్ఠించబడిన జీవితాన్ని నాశనం చేసేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నింటిని కూడా మాటల్లో, చూపులో, తలంపులో, ఆలోచన, నడవడికల క్రియ అంతటిలో ఎక్కడ దాడి చేస్తున్నా, ఎక్కడ అపవిత్రపరుస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని నిస్సత్తువ చేస్తున్నా, యేసు నామములో నిర్వీర్యం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ఆలయాన్ని పాడు చేసే అపవిత్రపరిచే మలినపు పరిస్థితులు, థ్యాంక్ యూ లార్డ్, మాలిన్యము ఏ రూపంలో ప్రాణాత్మ దేహాల్లోకి శత్రు క్రియలకి చోటిచ్చేలా చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేయబడును గాక, వారి క్రియలని లయపరచబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు అబద్ధాల రూపంలో ప్రతిష్ఠించబడిన సత్య జీవితాన్ని అపవిత్రపరిచే అబద్ధాలు ఏ నోటి నుంచి రాకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు దేవుని యొక్క నిజమైన ఉపదేశాలకు వ్యతిరేకమైన కపట ఉపదేశాలు, కపట బోధన ద్వారా దేవుని యొక్క ఆలయాన్ని, దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క విశ్వాసాన్ని అపవిత్రపరిచే ఆ యొక్క అపవిత్రమైన బోధలు, తప్పుడు బోధలు, సత్యానికి విరోధంగా బోధించే బోధలు ఎక్కడ చెలరేగుతున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, కుటుంబాల, సంఘాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా వేరుతో సైర్మేవుడి పది ప్రలగిస్తున్న విర్రగుడిన నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో థ్యాంక్ యూ జీసస్. రీబా శాఖ తార కాల మాందరబల బరబ ఊరబ శాఖ ధర కల బరబరబ దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచేటటువంటి అసత్య బోధలు ఎక్కడ వెల్లడి చేయబడుతున్నా సరే ప్రజలు నాయన వారి దేవుని ఆలయమై ఉన్నామని గుర్తిరిగి ఆలయాన్ని పాడు చేసి అసత్య బోధలకు చెవియకుండా ఎక్కడైతే నా తండ్రి అసత్య బోధలు వెల్లడి చేయబడుతున్నాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఆ అసత్య బోధలన్నీ యేసు నామములో రద్దు చేయబడును గాక, యేసు నామములో తొలగించబడును గాక, యేసు రక్తం ద్వారా తుడిచిపెట్టబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో థ్యాంక్ యూ జీసస్. రిబాల శకత రకల మాందర కలబరబో అల్బరబదరి దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచి ప్రతిష్ఠించబడిన జీవితాన్ని అపవిత్రపరిచేటటువంటి ఆలోచన, తలంపులు, ఉద్దేశాల, క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని లయపరచబడి నాశనం చేయబడిన గాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ఆలయమైన మమ్మల్ని నాశనం చేయాలని చూసేటటువంటి ప్రతి విధమైన క్రియలని, ప్రతి విధమైన ఆలోచన, ప్రతి విధమైన పరిస్థితులు అన్నింటినీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడిన గాక. సాతాను బలిపీఠ
బలిపీఠాలు ఎక్కడ కూడా దేవుని ఆలయాన్ని పాడు చేయాలని చూసే సాతాను బలిపీఠాలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా బలిపీఠాలు పగలగొట్టి వెలగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ రాబా షకాత రోగోల మాందర షాతదద రకాల బరబ రిబద రోగోల మాందర షాతర గల బరబల బరబల బరబ. ఓ అన్య భాషలో మనం ఆత్మీయత ప్రార్థన చేద్దాం. ఇప్పుడే రాత్రికాల సమయం ఆత్మీయత ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్. ప్రతిష్ఠించబడినటువంటి దేవుని ఆలయాన్ని పాడు చేసేటువంటి ప్రతి విధమైన క్రియలు, ప్రతి విధమైన సంఘటనలు, ప్రతి విధమైన పరిస్థితులు ఏ రూపంలో దాడి చేస్తున్నప్పటికీ కూడా ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను, విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో నాయన దేవుని ఆలయాన్ని పాడు చేసే సంఘటనలు, పరిస్థితులు ఏ రూపంలో కూడా మన జీవితాల్లోకి రాకుండా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సత్తువ చేస్తున్నాను, నిర్వీర్యం చేస్తున్నాను, నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో నాయన దేవుని ఆలయాన్ని నాశనం చేయాలని చూసేటువంటి, దోచుకోవాలని చూసే శత్రు క్రియలన్నింటినీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని లయపరచబడింది కాక ఈ రాత్రి కాల సమయంలో దేవుని ఆలయాన్ని పాడు చేసి అపవిత్ర పరచాలని చూసేటువంటి ఆ క్రియలు, అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన క్రియలు ఏమి కూడా ఎవరి జీవితంలో మన జీవితంలో ఏర్పడుచుకుని యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిర్మూలన చేయబడిన కాక థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో థ్యాంక్ యూ జీసస్. దేవుని ఆలయాన్ని పాడు చేసేటువంటి ఓ రబా శాఖ ధర చెడగొట్టేటువంటి దేవుడి ఆలయాన్ని చెడగొట్టేటువంటి ఓ దుష్టత్వపు స్నేహాలు, దుష్ట స్నేహాలు, దుర్మార్గపు ఆలోచనలు అన్ని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ఆలయాన్ని పాడు చేసేవి నాయన ఏ రూపంలో కూడా ఆత్మీయ, శారీరక, మానసిక, ఆర్థిక ఏ పరిస్థితుల ద్వారా కూడా మా జీవితాలకు ఎంటర్ కాకుండా, పేదల జీవితాలకు ఎంటర్ కాకుండా, ఏ సునాముల సంఘాలకు ఎంటర్ కాకుండా, బిడ్డలు ఎవరి జీవితాలకు ఎంటర్ కాకుండా, దేవుని ప్రజల జీవితాలకు ఎంటర్ కాకుండా మా సరిహద్దుల పొలిమేరలో విడిచిపెట్టి అరణ్యాల గడాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు యేసు రక్తంలో చేతబడి చెలకి మాంత్రిక శక్తి, ప్రభావాలు, శాతాన అపవాది క్రియలని కూడా మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు యొక్క రక్తం చేత, గొరిపిల యొక్క రక్తం చేత, కలవలసిన రక్త కంచె వేస్తున్న ఎగ్రిగంచిన ప్రకారంగా జగన్ 25 ప్రకారం చేసి 14 ప్రకారం పరలోక సైన్య సమూహానికి కావలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను తండ్రి. అయా నీ ఆలయంలో ఆరాధన జరిగించబడాలి, నీ ఆలయంలో సమర్పణ అర్పణలు జరిగించబడాలి, నీ ఆలయంలో నీ సన్నిధి నిలబడాలి ప్రభు. అటువంటి సన్నిధిని, అటువంటి అర్పణలు, అటువంటి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అయా మా జీవితాలకు మీరు విడుదల చేసినందుకే స్తోత్రాలు. ఈ శక్తి గల లేఖనాల ద్వారా మా ఆత్మీయ మనోనేత్రం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఓ తెరిచినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాలశంలో నీ బలమైన సన్నిధిని, నీ మహిమను, నీ ప్రసన్నతను ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల చేస్తూ బలమైన నీ రాజ్యాన్ని కంటే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎక్కడా కూడా నీ ఆలయాన్ని అపవిత్రపరిచే పనులు మాలో లేకుండా తీసివేసినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆత్మీయత ప్రార్థన ద్వారా ఓ సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.